హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్ డిఎస్సి సైన్స్కి సంబంధించి 7th క్లాస్ సైన్స్ టెక్స్ట్ బుక్లోని 6th లెసన్ జీవుల్లో శ్వాసక్రియ, 7th లెసన్ మొక్కలు మరియు జంతువులలో రవాణా, ఈ 2 లెసన్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇందులో టెక్స్ట్ బుక్లోని ప్రతి ఇంపార్టెంట్ పాయింట్ కూడా కవర్ అయ్యింది. సో వీడియోని స్కిప్ చేయకండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, శ్వాసక్రియలు ఎన్ని రకాలు? ఆన్సర్ ఆప్షన్ 3, 2 రకాలు. శ్వాసక్రియ అనేది 2 రకాలు. అది వాయు సహిత శ్వాసక్రియ, అవాయు శ్వాసక్రియ. ఆక్సిజన్ సమక్షంలో జరిగేటువంటి శ్వాసక్రియను వాయు సహిత శ్వాసక్రియ అంటారు. ఆక్సిజన్ సమక్షంలో జరగని శ్వాసక్రియను అవాయు శ్వాసక్రియ అంటారు. ఈ అవాయు శ్వాసక్రియలో లాక్టిక్ ఆమ్లం మరియు శక్తి అనేది విడుదలవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, బొద్దింకలలో గాలి శరీరంలోకి డ్యాష్ ద్వారా ప్రవేశిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 3, శ్వాసరంధ్రాలు. బొద్దింక మరియు ఇతర కీటకాలలో శరీర భాగానికి ఇరువైపులా చిన్న రంధ్రాల వంటి నిర్మాణాలు ఉంటాయి. వాటినే శ్వాసరంధ్రాలు అంటారు. సో కీటకాలలో శ్వాసరంధ్రాల ద్వారా శ్వాసక్రియ అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అధిక వ్యాయామం చేసే సమయంలో డ్యాష్ చేరడం వల్ల కాళ్ళు పట్టేస్తాయి? ఫ్రెండ్స్, ఎక్కువగా వ్యాయామం చేసినప్పుడు కండర కణాలు అనేవి అవాయు శ్వాసక్రియను జరుపుతాయి. సో అవాయు శ్వాసక్రియలో లాక్టిక్ ఆమ్లం అయితే విడుదలవుతుంది కాబట్టి కాళ్ళు అనేవి పట్టేసినట్లు అవుతాయి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2, లాక్టిక్ ఆమ్లం. నెక్స్ట్ క్వశ్చన్, విశ్రాంతి సమయంలో సగటు వయోజన వ్యక్తిలో నిమిషానికి శ్వాసక్రియ రేటు యొక్క సాధారణ పరిధి ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2, 15 నుంచి 18 సార్లు. నెక్స్ట్ క్వశ్చన్, ధూమపానం వల్ల కలిగే తీవ్రమైన వ్యాధి? ధూమపానం వల్ల కలిగే తీవ్రమైన వ్యాధి ఆప్షన్ 4, ఊపిరితిత్తుల వ్యాధులు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరైన వాక్యం. ఏ, ఒక వ్యక్తి నిమిషానికి ఎన్నిసార్లు శ్వాసిస్తాడో అది శ్వాసక్రియ రేటు. బి, ఒక శ్వాస అనగా ఒక ఉచ్ఛ్వాసము, ఒక నిశ్వాసము. ఫ్రెండ్స్, ఇవి 2 కూడా సరైనవే. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరికానిది ఏది? ఏ, ఉచ్ఛ్వాస సమయంలో శరీరం కార్బన్ డయాక్సైడ్ తీసుకోవడం జరుగుతుంది. బి, నిశ్వాస సమయంలో శరీరం ఆక్సిజన్ను విడుదల చేస్తుంది. ఫ్రెండ్స్, ఇవి 2 కూడా సరైనవి కావు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. ఉచ్ఛ్వాస సమయంలో శరీరం అనేది ఆక్సిజన్ను తీసుకుంటుంది. నిశ్వాస సమయంలో శరీరంలో కార్బన్ డయాక్సైడ్ అనేది విడుదలవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరైన వాక్యం. ఏ, శారీరక శ్రమ తీవ్రంగా కలిగిన సమయంలో శ్వాసక్రియ రేటు 25 సార్లకు చేరుతుంది. బి, శ్రమ తీవ్రమైనప్పుడు శ్వాస తక్కువగా తీసుకుంటాము. ఫ్రెండ్స్, ఇందులో సరైనది ఏ. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. మనం ఎక్కువగా శ్రమ చేసినప్పుడు శ్వాసక్రియ రేటు అనేది పెరుగుతుంది. అంటే శ్వాస అనేది ఎక్కువ సార్లు తీసుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరైన వాక్యం. ఏ, ఉచ్ఛ్వాస సమయంలో ప్రక్కటెముకలు పైకి మరియు వెలుపలికి కదులుతాయి. బి, నిశ్వాస సమయంలో ప్రక్కటెముకలు కిందికి మరియు లోపలికి కదులుతాయి. ఫ్రెండ్స్, ఇక్కడ ఏ అనేది సరైనది, బి కూడా సరైనదే. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరికానిది ఏది? ఏ, పీల్చే గాలిలో ఆక్సిజన్ శాతం 16.4%. బి, విడిచే గాలిలో ఆక్సిజన్ శాతం 21%. ఫ్రెండ్స్, ఇందులో సరికానివి ఏ మరియు బి, ఇవి 2 కూడా సరికావు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. పీల్చే గాలిలో ఆక్సిజన్ శాతం 21, విడిచే గాలిలో ఆక్సిజన్ శాతం 16.4%. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరైన వాక్యం. ఏ, పీల్చే గాలిలో ఆక్సిజన్ శాతం 21%,
బి విడిచే గాలిలో ఆక్సిజన్ శాతం 16.4%. సి పీల్చే గాలిలో కార్బన్ డయాక్సైడ్ 0.04%. డి విడిచే గాలిలో కార్బన్ డయాక్సైడ్ 4.4% ఉంటుంది. ఫ్రెండ్స్, ఇందులో సరైన వాక్యాలు పైవన్నీ. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికానిది. ఏ వానపాములో తేమతో కూడిన చర్మం ద్వారా వాయు మార్పిడి జరుగుతుంది. బి చేపలలో మొప్పల ద్వారా వాయు మార్పిడి జరుగుతుంది. సి కీటకాలలో గుండె ద్వారా వాయు మార్పిడి జరుగును. ఫ్రెండ్స్, ఇందులో సరికానిది సి మాత్రమే. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 3. కీటకాలలో గుండె ద్వారా కాదు, శ్వాసరంధ్రాల ద్వారా వాయు మార్పిడి అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికానిది. ఏ అధిక వ్యాయామ సమయంలో ఒక వ్యక్తి యొక్క శ్వాస రేటు తగ్గుతుంది. బి కప్పలు వాటి చర్మంతో పాటు ఊపిరితిత్తుల ద్వారా కూడా శ్వాసిస్తాయి. సి చేపలకు శ్వాసక్రియ కొరకు ఊపిరితిత్తులు ఉంటాయి. ఫ్రెండ్స్, ఇందులో సరికానిది సి. అధిక వ్యాయామం చేసే సమయంలో వ్యక్తి యొక్క శ్వాస రేటు అనేది తగ్గుతుంది. నెక్స్ట్, కప్పలు వాటి చర్మంతో పాటు ఊపిరితిత్తుల ద్వారా కూడా శ్వాసిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, సరైనది గుర్తించుము. ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చినటువంటి ఏబిసిలలో సరైనది బి. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 3. గాలి అనేది నాసికా కుహరం నుంచి వాయునాళానికి వెళ్తుంది. అక్కడి నుంచి శ్వాసనాళం అనేది శ్వాసనాళికలుగా చీలుతుంది. అక్కడి నుంచి ఊపిరితిత్తులలోని వాయుగోనులకు చేరుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరికానివి. ఏ మొక్కలలో శ్వాసక్రియ జరుగుతుంది. బి పత్రరంధ్రాలు మొక్కల శ్వాసక్రియ భాగాలు. సి మొక్కలు మనుషులలో లాగే ఆక్సిజన్ తీసుకుంటాయి. ఫ్రెండ్స్, దీనికి ఆన్సరు ఆప్షన్ 4. సి మాత్రమే సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరైనది. ఏ శ్వాసక్రియ సజీవుల్లో అత్యంత ఆవశ్యకం. బి గ్లూకోజ్ విచ్ఛిన్నం జీవుల కణాల్లో జరుగుతుంది. సి పెరిగిన శారీరక శ్రమ శ్వాసక్రియ రేటును పెంచుతుంది. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా సరైనవే. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. చేప అనేది మొప్పల ద్వారా శ్వాసక్రియ జరుపుకుంటుంది. కప్ప ఊపిరితిత్తులు, చర్మము. వానపాము చర్మం ద్వారా శ్వాసిస్తుంది. ఉదర వితానము ఛాతీ కుహరంలో ఉంటుంది. దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. ఉచ్ఛ్వాసం అంటే గాలిని పీల్చడం. నిశ్వాస అంటే గాలిని వదలడం. ఆక్సిజన్ పీల్చే గాలిలో ఆక్సిజన్ శాతం 21%. కార్బన్ డయాక్సైడ్ శాతం 0.04%. దీనికి ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, మానవ ప్రసరణ వ్యవస్థ యొక్క పంపింగ్ అవయవం ఏది. ఆన్సర్ ఆప్షన్ 1 గుండె. మన శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని పంప్ చేసే అవయవము గుండె. నెక్స్ట్ క్వశ్చన్, శరీరం యొక్క రోగ నిరోధక వ్యవస్థలో ఏ రక్త కణాలు ముఖ్యమైన భాగం. ఆన్సర్ ఆప్షన్ 2 WBC. తెల్ల రక్త కణాలు అనేవి మన శరీరంలోకి ప్రవేశించినటువంటి హానికర క్రిములను నాశనం చేస్తాయి. సో అందుకని ఇవి రోగనిరోధక వ్యవస్థలో పాల్గొనే కణాలు. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో స్వేద గ్రంథి లేని భాగం ఏది. ఆన్సర్ ఆప్షన్ 3 పెదవులు. నెక్స్ట్ క్వశ్చన్, ఆక్సిజన్ అధికంగా ఉండే రక్తాన్ని ఏ రక్తనాళం తీసుకెళ్తుంది. ఆన్సర్ ఆప్షన్ 1 ధమనులు. ఆక్సిజన్ సహిత రక్తం అంటే మంచి రక్తం. సో మంచి రక్తం అనేది ధమనులలో ప్రవహిస్తుంది. సిరల్లో చెడు రక్తం అంటే కార్బన్ డయాక్సైడ్ కలిగిన రక్తం అనేది ప్రవహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో వేటి యొక్క గోడలు మందంగా ఉంటాయి. ఆన్సర్ ఆప్షన్ 1 ధమనులు. నెక్స్ట్ క్వశ్చన్, రక్తం శరీరం యొక్క కణం నుంచి గుండెకు డ్యాష్ను తీసుకువెళ్తుంది.
రక్తం అనేది కణం నుంచి గుండెకు కార్బన్ డైఆక్సైడ్ను తీసుకువెళ్తుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, హృదయ ధ్వనిని గుర్తించేందుకు ఉపయోగించే పరికరానికి పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 స్టెథోస్కోపు. నెక్స్ట్ క్వశ్చన్, రక్తంలోని ద్రవరూప పదార్థాన్ని ఏమంటారు? రక్తంలోని ద్రవరూప పదార్థం ప్లాస్మా. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో విసర్జక అవయవం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 రక్తం. నెక్స్ట్ క్వశ్చన్, హృదయ స్పందనను తనిఖీ చేయడానికి డాక్టర్ ఉపయోగించే పరికరం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 స్టెథోస్కోప్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో మానవ శరీరంపై చెమట ప్రభావం ఏది? చెమట అనేది మనకు చల్లదనాన్ని కలిగిస్తుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, శరీరంలోని అన్ని భాగాల నుండి కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉండే రక్తాన్ని తిరిగి గుండెకు తీసుకువెళ్ళే రక్తనాళాలను ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సిరలు. సిరలు అనేవి మన శరీరంలోని అన్ని భాగాల నుంచి కార్బన్ డైఆక్సైడ్ కలిగినటువంటి రక్తాన్ని గుండెకు తీసుకువెళ్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది సరైనది? ఏ శరీరం నుంచి వ్యర్థ పదార్థాలను తొలగించే ప్రక్రియను విసర్జన అంటారు. బి ఎర్ర రక్త కణాల్లో ఎరుపు వర్ణ ద్రవ్యాన్ని హిమోగ్లోబిన్ అని అంటారు. ఫ్రెండ్స్ దీనికి ఆన్సరు ఆప్షన్ 3. ఇవి రెండు కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరికానిది? ఏ రక్తంలోని ద్రవ పదార్థాన్ని ప్లాస్మా అంటారు. బి హృదయ స్పందనను కొలిచే పరికరం బారోమీటర్. సి మానవ హృదయానికి 4 గదులు ఉంటాయి. ఫ్రెండ్స్ ఇందులో సరికానిది బి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 హృదయ స్పందనను కొలిచే పరికరం స్టెథోస్కోప్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాల్లో సరైనది? ఏ ధమనులు గుండె నుండి రక్తాన్ని శరీరంలోని అన్ని భాగాలకు తీసుకువెళ్తాయి. బి సిరలు శరీర భాగాల నుండి గుండెకు రక్తాన్ని తీసుకువెళ్తాయి. ఫ్రెండ్స్ ఇందులో సరైనవి ఏ మరియు బి రెండు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది సరైనది? ఏ హృదయ స్పందన యొక్క ధ్వనిని కొలిచే పరికరం స్టెథోస్కోపు. బి హృదయ స్పందన యొక్క ధ్వనిని కొలిచే పరికరం బారోమీటర్. ఫ్రెండ్స్ ఇందులో సరైనది ఏ మాత్రమే. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, మానవ మూత్రంలో నీరు, యూరియా మరియు ఇతర వ్యర్థ పదార్థాల శాతం ఎంత? దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. మానవ మూత్రంలో నీరు అనేది 95% ఉంటుంది, యూరియా 2.5% ఉంటుంది, ఇతర వ్యర్థ పదార్థాలు అనేవి 2.5% ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనది? ఏ గుండె యొక్క ఎడమ భాగం ద్వారా స్వచ్ఛమైన రక్త ప్రసరణ జరుగుతుంది. బి పల్స్ రేటు హృదయ స్పందన రేటును సూచిస్తుంది. ఫ్రెండ్స్ ఇవి రెండు కూడా సరైనవే. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 4 ఏబి రెండు సరైనవే. పల్స్ రేట్ అంటే నాడీ స్పందన. సో నాడీ స్పందన, హృదయ స్పందన రేటు రెండు కూడా సేమ్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచుము. సిరాలు కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉండే రక్తాన్ని తీసుకువెళ్తాయి. డబ్ల్యూబీసీ అంటే వైట్ బ్లడ్ సెల్స్ తెల్ల రక్త కణాలు జెర్మ్స్తో అంటే క్రిములతో పోరాడుతాయి. యూరియా అనేది మానవుల విసర్జన. ఫ్రెండ్స్ దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది సరైనది? ఏ కుడికర్ణిక ఊపిరితిత్తుల సిరల నుండి ఆక్సిజన్తో మానవ రిక్తికలు పెరుగుతాయి. బి ధమనులు గుండె నుండి శరీరంలోని అన్ని భాగాలలో ఎక్కువగా ఉండే రక్తాన్ని తీసుకుపోతాయి. ఫ్రెండ్స్ ఇందులో సరైనది బి మాత్రమే. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2.
నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వానిలో సరికానిది. ఏ పుపుస ధమని చెడు రక్తాన్ని చేరవేస్తుంది. బి సిరలు కార్బన్ డయాక్సైడ్ అధికంగా ఉండే రక్తాన్ని గుండె నుంచి శరీరంలోని అన్ని భాగాలకు తీసుకువెళ్తాయి. ఫ్రెండ్స్ ఇందులో సరికానిది బి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1. సిరలు అనేవి కార్బన్ డయాక్సైడ్ అధికంగా ఉండే రక్తాన్ని శరీర భాగాల నుంచి గుండెకు తీసుకువెళ్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిని జతపరచండి. పుపుస ధమనిలో ఆక్సిజన్ రహిత రక్తం ఉంటుంది. ప్లేట్లెట్స్ అనేవి రక్తం గడ్డకట్టేలా చేస్తాయి. అమోనియా అనేది చేప విసర్జించేటువంటి పదార్థము. కుడి జఠరిక రక్తాన్ని పుపుస ధమనికి నెట్టివేస్తుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ ధమనులు మందపాటి సాగే గోడలను కలిగి ఉంటాయి ఎందుకు. ఆన్సర్ ఆప్షన్ 1. అధిక పీడనం వద్ద వేగవంతమైన రక్తం ప్రవహిస్తుంది. సో అందుకనేసే ధమనులు సిరల కంటే మందపాటి గోడలను కలిగి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ విశ్రాంతి తీసుకునే వ్యక్తికి సాధారణంగా పల్స్ రేటు నిమిషానికి ఎంత ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 1. 72 నుంచి 80 సార్లు. ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.